అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఇంకో లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఈ మధ్యలో 2-3 రీల్స్ పెట్టా కానీ నాకు నా బిజినెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంత టైం దొరకట్లేదు అన్ఫార్చునేట్లీ. బట్ ట్రై చేస్తున్నా కొంచెం కన్సిస్టెంట్గా ఉండడానికి. సో మీకు ఆబ్వియస్లీ థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది నా ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అని. సో మేమైతే కుక్కీ సుబ్రహ్మణ్యం నుంచి బెంగళూరు అయితే వచ్చేసాము. బెంగళూరు నుంచి కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో మీకు ఎలాగో తెలిసిందే, చెక్-ఇన్కి 1 hour ముందే ఉండాలి అని చెప్పి. సో ఆ టైం కల్లా ప్లాన్ చేసుకొని మేమైతే స్టేషన్లో దిగిపోయి రెడీ అయిపోయి తినేసి స్టార్ట్ అయిపోయాము అనమాట. ఎందుకంటే మాకు లాంచ్ యాక్సెస్ లేదు. అసలు ఎందుకు ఫ్లైట్ ట్రైన్లో వెళ్ళొచ్చు కదా అని అనుకోవచ్చు. ఫస్ట్ ఫ్లైట్ అని ఎందుకు వచ్చింది అంటే మా మమ్మీ మా కుక్కీ సుబ్రహ్మణ్యం ఏదైతే పూజ చేయించుకున్నామో సర్ప సంస్కార పూజ, సో ఆ పాత వీడియోస్లో ఏం చూసిందంటే వన్స్ పూజ చేయించుకున్నాక బయట ఫుడ్ ఏం తినకూడదు అని చూసిందనమాట. ఇప్పుడైతే అవేం లేదు, ఓన్లీ పూజ చేయించుకున్న ఆ 2 days మాత్రమే తినొద్దు అనమాట. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఓకే. సో మాకైతే ప్రసాదం ఇచ్చారు, కొబ్బరికాయ ఇచ్చారు. మేము ఇంకేం తీసుకోలేదు, కొబ్బరికాయ ఉంది కదా అదే ఇంటికి పట్టుకెళ్ళి ఏదో ఒక ఫుడ్లో మిక్స్ చేసి తినాలి అని చెప్పి ఈ మాట, కొబ్బరికాయ అన్న మాట గుర్తుంచుకోండి. నేను తర్వాత ఏం జరిగిందో చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉంది, మల్టిపుల్ రన్ అవుతున్నాయి అనమాట. ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్, లాంచెస్ ఎలా ఉంటాయి. మాకు యాక్సెస్ లేకపోయినా అట్లీస్ట్ బయట నుంచి అయినా కనిపిస్తుందేమో అని చెప్పి చూద్దామని చెప్పి నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం. మా మమ్మీ బయటకు కనిపించదు కానీ మా మమ్మీ కూడా అట్లనే ఉంది, ఎందుకంటే మా మమ్మీకి కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో అలాగే క్యాబ్లో వెళ్ళిపోయి వీలైన అన్ని ప్లేసెస్లో వీడియోస్ తీసి టైం ల్యాబ్స్ పెట్టేశాను. ఎందుకంటే ఇప్పటికీ 12 minutes, ఆల్మోస్ట్ 13 minutes వీడియో. ఇంకా లాగైతే మీరు నన్ను తిట్టుకుంటారని చెప్పి టైం ల్యాబ్స్ పెట్టేశాను అనమాట. సో అక్కడ దిగిపోయి ఫస్ట్ డిజి యాత్ర అయితే ఇన్స్టాల్ చేసుకున్నా. సో డిజి యాత్ర నుంచి టికెట్స్ అనేవి స్కాన్ చేసి లోపలికి వెళ్ళాను అనమాట. లోపలికి వెళ్ళి చూస్తే ఎంత పెద్దది ఉందంటే ఇది అసలు ఎయిర్పోర్టేనా ఇంకేమైనా అనిపించింది. సింపుల్గా మల్లేశ్వరి మూవీలో వెంకటేష్ ఫుడ్ తినడానికి చాలా దూరం నడుస్తాడు కదా, నాకైతే అదే గుర్తొచ్చింది. అరే లగేజ్ ట్యాగ్ ఎక్కడ చేయించాలి, లగేజ్ చెక్-ఇన్ ఎక్కడ చేయించాలి, అది స్కాన్ ఎక్కడ చూస్తారు, వెయిట్ ఎక్కడ చూస్తారు, ఏం అర్థం కాలేదు. ఒక కొత్త వరల్డ్, ఇంటర్నేషనల్ వరల్డ్లా అనిపించింది. ఎయిర్పోర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అక్కడ బోర్డ్స్ ఉంటాయి లేదా అక్కడ ఎవరినైనా అడిగి చేద్దామని చెప్పి చూసాను. సో మోస్ట్లీ బోర్డ్స్ ఉన్నాయి, ఎటు ఏంటి అని చెప్పి డైరెక్షన్స్ ఉన్నాయి. అంతగా ఎవరిని అడగాల్సిన అవసరం రాలేదు. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ లగేజ్ ట్యాగ్ పెట్టేశాక వెయిట్ చూసారు. వెయిట్ ఈజ్ ఆల్ గుడ్. మా దగ్గర 2 hand bags ఉన్నాయి, అది కాకుండా నార్మల్ క్యారీ బ్యాగ్ ఉందన్నమాట. సూట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవైతే మేము చెక్-ఇన్కి ఇచ్చేసాము. అక్కడంతా ఏం ప్రాబ్లం అవ్వలే. తర్వాత ఇంకా టైం ఉంది కదా అని చెప్పి కొంచెంసేపు కూర్చున్నాం. ఒక 1/2 hour 45 minutes అట్లా లగేజ్ చెక్-ఇన్ దగ్గర కూర్చున్నాం. మాకేం ఐడియా రావట్లేదు, సర్లే ఏం చేద్దాం అని చెప్పి ఇంకా 1.5 hour టైం ఉంది అనగా ఇట్లా ఎస్కలేటర్ ఉంది ఆపోజిట్లో, ఆ ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూస్తున్నాం బోర్డ్స్లో ఏ టైంకి ఉంది, డిపార్చర్ పెట్టారా లేదా, అంటే రైల్వే స్టేషన్లో ఉంటుందా లేకపోతే అక్కడికి ఎక్కడికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి చూస్తున్నాం. మీలో మొత్తం నేను అంటే లైక్ ఏం చేయొచ్చు, ఏం వీడియో తీయవచ్చు, ఏం కవర్ చేయొచ్చు అని చెప్పి చూస్తున్నా. నా ఫేస్లో చూసారు కదా ఎక్సైట్మెంట్ ఎంత తెలుస్తుందో. సో అది అయిపోయింది, మొత్తం అంతా తీస్తున్నాం. ఇక్కడ అసలైన ట్విస్ట్, పైకి వెళ్ళాం ఎస్కలేటర్లో. సో అక్కడ ఏంటి, మనం చెక్-ఇన్ అవ్వాలి కదా. సో మన బ్యాగ్లో ఏదైతే మేకప్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, మన బోర్డింగ్ పాస్
అవన్నీ ట్రేస్లో పెట్టి మొత్తం అవన్నీ చెక్ ఇన్ చేయాలన్నమాట. అంటే స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్లో నుంచి పంపించాలి. సో మేమేం చేసాం, ప్రసాదాలు, కొబ్బరికాయ అవన్నీ ఏదైతే మేము క్యారీ చేస్తున్నామో ఒక హ్యాండ్ బ్యాగ్ అందులో పెట్టాం. మాకు తెలియని విషయం ఏంటంటే కొబ్బరికాయ ఫ్లైట్లో ఎల్లో చేయరు అని చెప్పి నాకు అప్పటి వరకు తెలీదు. మా అమ్మ ఏంటి అది ప్రసాదం ఎలా చేయండి ప్లీజ్ 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 అని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసిందో, అందరినీ అడిగింది. వాళ్ళైతే అస్సలు ఒప్పుకోలేదు. కొబ్బరికాయలో సోడియం ఏదో ఉంటుంది, ఒకవేళ ఏదైనా ఎక్స్ప్లోజన్ అయితే అది ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అలో చేయలేదు. మా అమ్మ ఏమో అది ప్రసాదం అని చెప్పి మా అమ్మ సెంటిమెంట్ కింద ఫీల్ అయింది. సో లాస్ట్కి అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అన్నీ చేసేసరికి ఒప్పుకోలేదు. ఒప్పుకున్నారని అనుకుంటున్నారేమో, ఒప్పుకోలేదు. మేమైతే ఎల్లో చేయం. అట్లీస్ట్ మీరు ఆ పెద్దది ఏదైతే లగేజ్ చెక్ ఇన్ చేశారో అందులో అయినా పెట్టుంటే మేబీ కొన్నిసార్లు చెక్ చేయొచ్చు, కొన్నిసార్లు చెక్ చేయకపోయి ఉండొచ్చు. బట్ మేబీ అటు ఇటు అయ్యేది. సో ఇప్పుడైతే మీరు తీసుకెళ్ళడానికి ఛాన్స్ లేదు అని చెప్పేసరికి మా అమ్మ ఇంకా ఏడుపు మొహం పెట్టేసింది, ఆల్మోస్ట్ ఏడ్చింది. ఇంకేం చేయలేక ఇంకా అన్నీ మళ్ళీ మా సామాన్లన్నీ తీసుకొని ఏదైతే అలో చేశారో అవన్నీ తీసుకొని లోపలికి వెళ్ళి మమ్మీని ఎక్కడైతే మనం ఫ్లైట్కి ఎంట్రీ ఉంటుందో అక్కడ కూర్చోబెట్టి మమ్మీ నేను మొత్తం అంతా ఒక వీడియో తీసుకొని వస్తానని చెప్పి అన్నీ మొత్తం ఎంత వీలైతే అంత కవర్ చేయడానికి ట్రై చేసా. తిరిగా ఎంత పెద్దది ఉందంటే నాకు అర్థం కావట్లే. నేను ఫస్ట్ టైం స్మోకింగ్కి ఒక సపరేట్ రూమ్ ఉంది అందులో, అంటే లైక్ బయట ఎక్కడ స్మోక్ చేయకుండా ఒక సపరేట్ రూమ్. నేనైతే షాక్ అయ్యా, వామ్మో రిచ్ అంటే మరీ ఇంత రిచ్చా, ఇంత లగ్జరీయా అనుకోలేదు. నాకు అప్పటి వరకు తెలీదు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో దట్ వాజ్ క్రేజీ అన్నిటికన్నా. అండ్ వాష్రూమ్స్ ఆబ్వియస్లీ తెలిసిందే, వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఎయిర్పోర్ట్కి తగ్గట్టు ఆ లెవెల్కి తగ్గట్టు ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి ఒక మిర్రర్ సెల్ఫీస్ కూడా తీసేసుకున్నా. తర్వాత ఇంకా బోర్డింగ్కి టైం అయిపోయిందని చెప్పి వచ్చేసాం అనమాట. మా బోర్డింగ్ పాస్ ఇచ్చేసాం. ఫ్లైట్లో అయితే ఎక్కేసాను, కానీ మాకేంటంటే విండో సీట్ దొరకలే. మేము బుక్ చేసుకోవాలి, నాకు తెలిసిన వాళ్ళ చేత బుక్ చేయించాము. సో వాళ్ళైతే సీట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందంట, నేను తర్వాత తెలుసుకున్నా. సో అప్పుడైతే నాకు కానీ మమ్మీకి కానీ విండో సీట్ దొరకలేదు, మిడిల్ అండ్ సైడ్కి దొరికింది. సో ఇంకా చేసేది ఏం లేక పక్కన వాళ్ళని అడగలేము, ఎందుకంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. పాప మమ్మీ ఆగలేక అడిగింది, కానీ వాడేమో ఇవ్వనని చెప్పారనమాట పక్కన ఎవరైతే ఉన్నారో. సరే ఓకే ఫైన్, బట్ లాస్ట్లో నాకు బీచ్ వ్యూ కనిపిస్తుంది కదా, అదొక్కటి వీడియో తీయండి చాలు అని చెప్పాను. ఓకే అని అన్నాడు. తర్వాత మనకి స్టార్ట్ అవ్వకముందు ఎలాగో ఇన్స్ట్రక్షన్స్ అయ్యి ఇస్తారు. సో అది తీయచ్చో తీయకూడదో నాకు తెలీదు, నేనైతే తీసేసాను, నాకు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు. మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పాక ఆ రోజు యాక్చువల్లీ ఫ్లైట్ డిలే అయింది. నాకు తెలియదు ట్రైన్లు బస్సులే డిలే అవుతాయి అని అనుకున్నా, ఫ్లైట్స్ కూడా డిలే అవుతాయి అని తెలీదు. ఫ్లైట్ లోపల కూర్చున్నాక ఏసీ గట్టిగా పెట్టాడు, ఒక గంట పడుకోండి అని చెప్పి వదిలేశాడు. అలా రన్వేలోనే తిప్పుతున్నాడు, కానీ గంట డిలే అయింది. జర్నీ 1 అవర్, కానీ డిలే అవ్వడం ఇంకో 1 అవర్. సో మేము వైజాగ్లో 2 o'clockకి దిగాల్సింది 3:30కి దిగాము. తర్వాత ఎవరైనా టికెట్తో పాటు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఫుడ్ కూడా ఇచ్చారు, లేదంటే అక్కడ వాళ్ళు ట్రాలీ తీసుకొచ్చారు, ఆ ట్రాలీలో చాక్లెట్స్, నట్స్, స్నాక్స్, శాండ్విచ్, వాటర్ అన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంది, బోర్ కొడితే బుక్ చదువుకోవడానికి ఒక మ్యాగజైన్ పెట్టారు అంతే. మధ్యలో వచ్చి మీకు వాటర్ కావాలంటే వాటర్ ఒక్కటే ఫ్రీ అనమాట, మిగతా అన్నీ ఛార్జబులే. సో నాకు మెయిన్గా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నేను ఈ బార్డర్ అంటే లైక్ వే పక్కన కూర్చోవడం వల్ల మరేమో నాకు తెలీదు,
ల్యాండింగ్ అప్పుడు ఫుల్ ఇయర్ పెయిన్, ఎంత ఇయర్ పెయిన్ అంటే అంత పెయిన్ వచ్చింది. చాలా అంటే చాలా పెయిన్ ఉంది నాకు, మా మమ్మీకి కూడా సేమ్ సిచ్యువేషన్. అది ఒక హాఫ్ డే ఆర్ నెక్స్ట్ డే వరకు అట్లానే ఉంది. మేబీ అది జట్లాగా అంటారో ఏందో నాకైతే తెలీదు, కానీ చాలా ఇయర్ పెయిన్ వచ్చింది. చెవులు నుంచి బ్లడ్ వస్తుందేమో అన్నట్టు. బట్ ఓవరాల్ మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఈ వీడియో కోసమే నేను ఆ పక్కన పర్సన్ని రిక్వెస్ట్ చేశాను. సో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా క్రేజీ జరిగింది. అన్ని ట్విస్ట్లు టర్న్లు, ఆబ్వియస్లీ నా లైఫ్లో ట్విస్ట్లు టర్న్లు లేకుండా ఏ పని అవ్వదు. బట్ నేనైతే గుడ్, బాగుంది అని అనిపించింది. సో మీరు మాత్రం మిస్ అవ్వద్దు. మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఎంత సోది వాగుతున్నానని అనుకోవద్దు, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇది 1.5 year బ్యాక్ వెళ్ళాను. నాకు అప్పటి నుంచి ఖాళీ దొరకట్లేనే ఎడిట్ చేయడానికి. సో గుర్తున్నదంతా మ్యాక్సిమం గుర్తు చేసుకొని చెప్తున్నా. బట్ దట్ వాజ్ రియల్లీ క్రేజీ, చాలా చాలా మెమొరబుల్ అనమాట. మేబీ ఇంతకన్నా స్టంట్స్ చేసి ఉండొచ్చు. మీరు మాత్రం నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ మన ఫ్యామిలీ అనేది ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా వీడియోస్ వస్తున్నాయి. హైదరాబాద్లో కొన్ని వీడియోస్ ఉంటాయి. స్వర్ణగిరి టెంపుల్ వస్తుంది. సో ఆ టెంపుల్ ఎట్లా ఉంటుంది, దాని హిస్టరీ ఏంటి, హిస్టరీ అంటే ఏం లేదు, రీసెంట్గా కట్టింది. సో ఆ టెంపుల్ ఎట్లా ఉంటుంది అనేది చూసేయచ్చు. మేమైతే మా లగేజ్ తీసుకొని ఆ ఇయర్ పెయిన్తో వెళ్ళిపోయాము. ఎట్ ది ఎండ్ ఇంటికి అయితే వచ్చేసాము అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐషూస్ వరల్డ్. మా పేరు అయితే మార్చాను, ఐషు ఐస్ అని. బట్ స్టిల్ ద ఎంటర్టైన్మెంట్ అండ్ ద వీడియోస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సీ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. జాగ్రత్తగా ఉండండి, సమ్మర్ ఎక్కువ ఉంది. టాటా, సీ యూ.